హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఈ వీడియోలో నేను ITR-1 అనేది ఎలా ఫైల్ చేయాలో బేసికల్గా అది చెప్తున్నాను. ఓకే, మనం గూగుల్ సెర్చ్లో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అని మనం టైప్ చేసామనుకో, ఇలా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ ఫైలింగ్ పోర్టల్ అనేది క్లిక్ చేయండి. ఈ ఫైలింగ్ పోర్టల్ క్లిక్ చేస్తే మనకి డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లాగిన్ అండ్ రిజిస్టర్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ లాగిన్ ఆల్రెడీ ఉంటే లాగిన్ క్లిక్ చేసి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అదర్వైజ్ లాగిన్ లేదనుకోండి, ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ యూజ్ చేసి రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇస్తే మనం లాగిన్ క్రియేట్ అవుతుంది. సో మనం ఇక్కడ నేను లాగిన్ ఉన్న దాన్ని తీసుకొని మీకు చెప్తున్నాను. లాగిన్ క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ మన పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పాన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి. ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. ఒకవేళ లేకపోతే మనకి రిజిస్టర్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు, మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మీకు గుర్తు లేకపోయినా కూడా ఫర్గెట్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుంది, మళ్ళీ మీరు రీసెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్ అనే ఆప్షన్ వస్తుంది. అసెస్మెంట్ ఇయర్ అంటే ఈ ఇయర్ 25-26 అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ 2024-25 అవుతుంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏ ఇయర్లో అయితే మనం ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నామో ఆ ఇయర్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. ఆ ఇయర్కి ఆ టోటల్ ఇన్కమ్కి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. సపోజ్ మనం ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఇన్కమ్ 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు వచ్చిన టోటల్ ఇన్కమ్కి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాము. సో 24-25 అనేది ఫైనాన్షియల్ ఇయర్ అండ్ 25-26 అనేది అసెస్మెంట్ ఇయర్. సో ఇక్కడ మనకి మనం డ్రాప్ డౌన్ మనీలో మనకి క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్ వస్తుంది, 25-26 కరెంట్ అసెస్మెంట్ ఇయర్ అని. ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కనిపిస్తాయి. మనం ఆన్లైన్ మోడ్లో చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ అనేది మనం హార్డ్ కాపీస్లో సబ్మిట్ చేస్తే హార్డ్ కాపీస్లో ఫిల్అప్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో బట్ అది మనం ఈ రోజుల్లో ఎవరు చేయరు, మోస్ట్లీ ఆన్లైనే చేస్తారు అందరు. సో ఆన్లైన్ అనేది క్లిక్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి. వన్స్ ఆన్లైన్ క్లిక్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేస్తే మనకి ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనే ఆప్షన్ వస్తుంది. స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనేది క్లిక్ చేసుకొని మనం చేయొచ్చు. వన్స్ స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనేది ఇక్కడ ఇండివిజువల్, HUF, అదర్స్ అనేది ఆప్షన్స్ ఉంటాయి. బట్ సాలరీడ్ పర్సన్ మనం ఇండివిజువల్ బటన్ క్లిక్ చేసుకొని చేస్తాం. ఓకే, ఇండివిజువల్ క్లిక్ చేసి కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ వన్స్ కంటిన్యూ చేసిన తర్వాత మనకి ITR ఫామ్, ఏ ఫామ్ అనేది ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మనం ఈ వీడియోలో ITR-1 అనుకుంటున్నాం కాబట్టి 1 క్లిక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. ITR-2, 3 ఎవరైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వాటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలని. ఓకే, ITR-1 అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ITR-1 అనేది ఎవరికి, బీయింగ్ ఏ రెసిడెంట్ అండ్ హూజ్ ఇన్కమ్ ఈజ్ అప్ టు 50 lakhs, హ్యావింగ్ అదర్ సోర్సెస్ ఇంట్రెస్ట్ అండ్ లాంగ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా అప్ టు 1.25 lakh ఉండి అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5 lakhs ఉంటే ITR-1 అనేది అప్లికబుల్ అవుతుంది. ITR-1 మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ప్రొసీడ్ విత్ ITR-1 అని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బై డిఫాల్ట్ ఒక ఆప్షన్ చెప్తే ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఏంటంటే బై డిఫాల్ట్ ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో న్యూ ట్యాక్స్ రిజమ్ అనేది బై డిఫాల్ట్ అప్లికబుల్ అవుతుంది. సో మనం న్యూ ట్యాక్స్లో ఉండాలి, ఓల్డ్ ట్యాక్స్ ఉండాలనేది ఇక్కడ మనకి ఫస్ట్ మనం కంపేర్ చేసుకోవాలి. ఏ దాంట్లో మనం తక్కువ ట్యాక్స్ ఉందనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ముందే కంపేర్ చేసుకోండి అనేది ఇది ఒక పాపప్ మనకు వస్తుంది. ఓకే, వన్స్ మన ఇక్కడ వచ్చిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాలి. అలా చేయగానే ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ వస్తుంది, ట్యాక్స్ వై వీఆర్ ఫిల్లింగ్ ITR అనేది, వై ఎందుకు చేస్తున్నాం అనేది ఇక్కడ ఒక సెలెక్ట్ చేయాలి ఆప్షన్. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ ఎగ్జంప్షన్ లిమిట్. సో అది క్లిక్ చేసుకొని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక పాపప్ ఏమైనా వచ్చిందంటే మన పాన్ నెంబర్ ద్వారా ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. అది బై డిఫాల్ట్ అది వస్తుంది, అది మనం చెక్ చేసుకోవాలి. సో ఓకే అని కొట్టేసి నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుతాం. సో ఇక్కడ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఇక్కడ ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ ట్యాక్స్ డిడక్షన్స్, ట్యాక్స్ పెయిడ్, వెరిఫై యువర్ ట్యాక్స్ లయబిలిటీ డీటెయిల్స్, ఈ అన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్రాస్, అలా 1 by 1 మనం
ఇన్కమ్ డీటెయిల్స్ మనం ఫిల్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేసుకున్నాం. ఇది క్లిక్ చేసుకోగానే మనకి ఇలా మన డీటెయిల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఆధార్ నెంబర్, మన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడీస్, అడ్రస్ ఇవన్నీ మనం ప్రాపర్గా ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఉంటే మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, మనం మోడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఇక్కడ మనం స్టేట్ గవర్నమెంటా, పబ్లిక్ సెక్టారా, సెంట్రల్ గవర్నమెంట్, డిఫరెంట్ అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మన రెస్పెక్టివ్ మనం చేసే జాబ్ బట్టి ఇవి క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అగైన్ చెప్తుంది, ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ కావాలా, న్యూ ట్యాక్స్ రిజైమ్ కావాలా. ఓల్డ్ కావాలంటే ఎస్ అనేది క్లిక్ చేయాలి, న్యూ కావాలంటే ఇక్కడ నో అనేది క్లిక్ చేయాలి. అగైన్ ఆప్షన్ ఇలా ఇస్తుంది మనకి. సో ముందుగా అనుకున్నట్టు మన ఇన్కమ్ ఎంత ట్యాక్స్ ఎంత ఉందనేది ఏది తక్కువ ఉంటే ఆ రిజైమ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేయాలి. ఎందుకంటే ఏదైనా రీఫండ్ ఉన్నప్పుడు ఆ అకౌంట్కి పడుతుంది అనమాట. ఇది ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్లో మన అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్ని వ్యాలిడేట్ చేసుకోవాలి ఏదైనా రీఫండ్ ఉంటే ఆ అకౌంట్కి రావడానికి. ఓకే, వన్స్ అది అయిపోయిన తర్వాత మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, బయోడేటా, కంపెనీ, మోడ్ ఆఫ్ ట్యాక్స్ రిజైమ్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇలా గ్రీన్ టిక్లో కన్ఫర్మ్డ్ అని వస్తుంది ఆప్షన్. ఓకే, అదైన తర్వాత నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, అంటే మనం ఎంత ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాం అనేది ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనే ట్యాబ్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసుకొని మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ రాగానే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఇక్కడ ఫస్ట్ నా దాంట్లో ఏం ప్రీఫిల్గా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇక్కడ మీరు ఎడిట్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. గ్రాస్ శాలరీ ఎంత, ఆర్ ఎనీ అలవెన్సెస్ ఉన్నాయా. సపోజ్ మీరు ఇక్కడ అలవెన్సెస్ కనుక ఉంటే ఇక్కడ దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఏదైనా డిడక్షన్స్ ఉన్నాయా, అలా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ నేను 8 ఆప్షన్ తీసుకొని ఇక్కడ నా శాలరీని ఇలా ఫిల్ చేయాల్సి వచ్చింది. 4 lakhs అనేది నా ఇన్కమ్. సో బై డిఫాల్ట్ స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది ఉంటాయి కదా, అవి 75,000 అనేది స్టాండర్డ్ డిడక్షన్ అయింది. సో రిమైనింగ్ ఇన్కమ్ వచ్చి 3,25,000 ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా మీరు ఎంటర్ చేసినప్పుడు ఇలా బై డిఫాల్ట్ 75,000 అనేది 4 lakhs ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఇలా మీకు చూపిస్తుంది. ఇది సేవ్ చేసి ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. ఆర్ మీకు ఇంకా ఇన్కమ్ ఏదైనా హౌస్ ప్రాపర్టీ కానీ, రెంటల్ ఇన్కమ్ కానీ, ఆర్ ఇంకేమైనా ఉంటే అవి కూడా ఇక్కడ పెట్టవచ్చు. సపోజ్ మీరు రెంట్కి ఇచ్చారు, మీ హౌస్ ప్రాపర్టీ ఉంది, మీరు ఏమైనా హౌస్ ప్రాపర్టీ మీద ఏమైనా ట్యాక్స్ పే చేశారు, మున్సిపల్ ట్యాక్స్ కానీ, హౌస్ ట్యాక్స్ అని ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆర్ మనం హౌస్ లోన్ తీసుకుంటాం కదా, దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ బారోడ్ అండ్ క్యాపిటల్ అది కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. సో దట్ మన టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. సో నాకు ఇక్కడ వచ్చేది అదర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సపోజ్ మీ బ్యాంక్ అకౌంట్లో కనుక సర్ప్లస్ అమౌంట్స్ ఉన్నాయనుకో, వాటి మీద బ్యాంక్ మనకి హాఫ్ ఇయర్లీ ఒకసారి ఆర్ క్వార్టర్లీకి మనకి ఇంట్రెస్ట్ డిపాజిట్ చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. సో ఒకవేళ ఆల్రెడీ ఈ ఐటీఆర్ సైట్లో నాకు ఆల్రెడీ 360 రూపీస్ అనేది చూపిస్తుంది. సో అది కూడా నా ఇన్కమ్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏదైనా ఇన్కమ్ ఇది కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని, మనం ఏదైనా ఉంటాయి కదా, ల్యాండ్ తీసుకొని మళ్ళీ అమ్మాము, అందులో ప్రాఫిట్ వచ్చినప్పుడు కానీ, ఆ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుని అమ్మాము, ఆ స్టాక్స్లో కానీ, ఇలా ఏదైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే కూడా మనం ఇక్కడ ఈ సెక్షన్ కింద మనం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ప్రెస్ చేసి మనం నెక్స్ట్కి వెళ్ళిపోతాము. అప్పుడు మన ఇన్కమ్ టోటల్గా మన శాలరీ ఇన్కమ్ కానీ, హౌస్ ఇన్కమ్ కానీ, రెంటల్ ఇన్కమ్ కానీ, ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, బ్యాంక్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ, అవన్నీ ఇక్కడ అక్యుములేట్ అయిపోయి ఇక్కడ మనకి టోటల్గా చూపిస్తుంది. వన్స్ ఇక్కడ కూడా మనం గ్రీన్ టిక్ వచ్చేలా చూసుకోవాలి. మొత్తం ప్రాపర్గా ఫిల్ చేస్తామనేది గ్రీన్ టిక్ చూస్తే మనకి తెలుస్తుంది. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయిపోయింది. నెక్స్ట్ మనం టోటల్ డిడక్షన్స్కి నెక్స్ట్ ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే డిడక్షన్స్ అంటే మనకు ఆల్రెడీ ఇంకా ఏమైనా సిపిఎస్ పెన్షన్ కానీ ఇవన్నీ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ అప్లికబుల్ ఉంటుంది. ఇక్కడ మనం కాంట్రిబ్యూషన్స్ ఏమైనా ఉంటే అండర్ డిఫరెంట్ వేరియస్ సెక్షన్స్ కింద మనం అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా డిడక్షన్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఏమేమి అప్లికబుల్ ఉంటే నాకేం అప్లికబుల్ లేవు, సో నేను ఏమీ ఎంటర్ చేయలేదు. సో నాకు డిడక్షన్స్ అనేది 0. టోటల్ డిడక్షన్ నేను న్యూ ట్యాక్స్ రిజైమ్ చేసుకున్నాను కాబట్టి నాకేం డిడక్షన్ నేను పెట్టుకోలేదు. ఓల్డ్ అయితే మీరు అవి పెట్టుకుంటే ఇక్కడ మీకు టోటల్ డిడక్షన్స్లో ఇక్కడ మీకు అమౌంట్ చూపిస్తుంది. అవి అయిపోయిన తర్వాత ట్యాక్స్ పెయిడ్.
మనం ట్యాక్స్ ఇవి 3 గ్రీన్ టిక్ వచ్చాయి కదా! నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో ట్యాక్స్ పెయిడ్ అంట. అంటే ఒకవేళ మనకి ఈ ట్యాక్స్ పెయిడ్ అని క్లిక్ చేసి మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాము. ఇక్కడ ఏంటి మనకు చూపిస్తుంది. మనం టీడీఎస్ మనకు సపోజ్ కంపెనీ మనకు సాలరీ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంత ట్యాక్స్ డిడక్ట్ చేసుకొని మనకిస్తారు. అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఫీల్డ్స్‌లో మీకు కనిపించలేదనుకోండి, మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, సపోజ్ ఇక్కడ ఇలా మనకు ఫార్మ్ 16 అనేది ఇస్తారు. దీంట్లో మనకు ఎంత అమౌంట్ పే చేశారు, వాళ్ళు ఎంత ట్యాక్స్ కానీ ఇక్కడ నాకు సపోజ్ ఈ క్వార్టర్‌లో ఒక ఫార్మ్ 16లో ఇక్కడ 7,053 నాకు పే చేశారు. దానికి వాళ్ళు 10% చొప్పున 705 అనేది ఇన్‌కమ్ ట్యాక్స్ కట్ చేసుకున్నారు. ఇందులో వాళ్ళ పాన్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్, మన పాన్ నెంబరు ఇందులో ఉంటాయి. అవి చూసి కూడా మనం దీంట్లో ఎంటర్ చేయొచ్చు. లైక్ టాన్ నెంబర్ అంటే మనకేదైతే కంపెనీ నుంచి సాలరీ ఇస్తుందో వాళ్ళ టాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి. మనకి ఎంత ఇన్కమ్ ఇచ్చారు, వాళ్ళు ఎంత ట్యాక్స్ ఆ పర్టికులర్ ఫార్మ్స్‌కి ఎంత కట్ చేసుకున్నారు. ఇవన్నీ మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి అవన్నీ టోటల్ ట్యాక్స్ ఎంత పెయిడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. డిఫరెంట్ టీడీఎస్ 1, 2, 3 అలా ఉంటాయి. మన ఫార్మ్ 16లో బట్టి మనం ఆ డీటెయిల్ వాళ్ళ టాన్ నెంబరు, ఆ కంపెనీ నేము, మనకి ఎంత సాలరీ ఇచ్చారు, ఎంత కట్ చేసుకున్నారు. ఆ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ క్లియర్‌గా ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టాన్ నెంబరు, డిడక్టర్, మన చార్జ్, మన సాలరీ, వాళ్ళు కట్ చేసుకున్న అమౌంట్. ఇవన్నీ ఇలా ఫిల్ చేసిన తర్వాత టోటల్ ట్యాక్స్ పెయిడ్. ఇవన్నీ ఆ ఇయర్‌లో మన ట్యాక్స్ పెయిడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. వన్స్ ఇవి ఎంటర్ చేసింది వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ అని కొట్టాలి. అప్పుడు మనకి సో ట్యాక్స్ పెయిడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వస్తుంది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాస్ట్ టోటల్ ఇన్కమ్, డిడక్షన్స్ అండ్ ట్యాక్స్ పెయిడ్ ఇవన్నీ ఎంటర్ చేసింది ఇలా మన గ్రీన్ కలర్‌లో కన్ఫర్మ్ అని టిక్ అని వస్తుంది. నెక్స్ట్ ఇది వెరిఫై యువర్ ట్యాక్స్ లయబిలిటీ డీటెయిల్స్. సో ఇంకా మన సాలరీ ఇంత అని వచ్చింది. మన గ్రాస్ ఇన్కమ్ ఇంత ట్యాక్స్ పే చేసాము. సో ఇంకా ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఇంకా వాళ్ళు రీఫండ్ మనకి ఇవ్వాలా, మనం వాళ్ళకి ఇవ్వాలా అనేది ట్యాక్స్ లయబిలిటీ డీటెయిల్స్లో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ దానికి వెళ్తాము. టోటల్ ఇన్కమ్ ఇంత, ట్యాక్స్ కంప్యూటేషన్ అంటే యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ రిజైమ్లో ఈ 3,25,000కి నాకు ఇంత ట్యాక్స్ పడుతుంది. అది ఎలా అంటే ఇంత ట్యాక్స్ టు 1280 అంటే ఓల్డ్ న్యూ ట్యాక్స్ రిజైమ్లో అప్ టు 3 lakhs నో ట్యాక్స్, 3 lakhs పైన ఉన్నదానికి మనకి ఎంత 5% అనమాట. సో ఇక్కడ 25,600 ఉంది కదా, దానికి నాకు 5% ఇన్కమ్ ట్యాక్స్. ఇలా ఇక్కడ చూస్తే మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్లో 2,50,000 వరకు నిల్ ట్యాక్స్, బట్ న్యూలో వచ్చేసి అప్ టు 3 lakhs నిల్ అనమాట. 3 to 7 lakhs వచ్చేసి 5% అని ఉంది. సో 5% అంటే నాకు ఇక్కడ ఎంత ఉంది, 25,600కి నాకు 5% వచ్చేసి 1280. బట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చింది ఇంకో సెక్షన్ కింద ఏది అండర్ రిబేట్ కూడా ఇస్తున్నారు. 87A సెక్షన్ కింద అప్ టు సపోజ్ మీ ఇన్కమ్ కనుక 5 lakhs లోపటే ఉందనుకోండి, ఈ ట్యాక్స్ వాళ్ళు వసూలు చేయరు. ఇది మనకు రిబేట్గా ఇస్తారనమాట. సపోజ్ మీ ఇన్కమ్ 5 lakhs ఏవో ఉంది ఇది, అప్పుడు ఈ ట్యాక్స్ కూడా మనం కట్టాల్సి ఉంటుంది. అప్ టు అంటే 7 lakhs వరకు నో ట్యాక్స్ అనమాట. సారీ, నాట్ 5 lakhs, అప్ టు 7 lakhs మీకు రిబేట్ ఇస్తారనమాట. సో అది. సో నాది 7 బిలో ఉంది కాబట్టి ఏదైతే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసామో అది నాకు రిబేట్ కింద వస్తుంది. సో 8 lakhs ఉందనుకో సపోజ్, సో ఇక్కడ 7 lakhs వరకు 5% ట్యాక్స్ ప్లస్ 8 lakhsది కూడా రెండు కలిపి కట్టాల్సి ఉంటుంది. ఓకే. వన్స్ ట్యాక్స్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా మొత్తం అంటే సపోజ్ మనం లేట్గా ట్యాక్స్ కడుతున్నాం, లాస్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టలేదు అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. అదే ఇంట్రెస్ట్ అదేమైనా ఉంటే అది ఇక్కడ మనకి ఇక్కడ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. వన్స్ అవన్నీ అయిన తర్వాత ఇలా కన్ఫర్మ్ చేసుకోండి. అప్పుడు మనకి అన్నీ వెరిఫై అయిపోయినాయి. చూడండి ఇక్కడ వెరిఫై ట్యాక్స్ డీటెయిల్స్ కూడా నేనేం పే చేయాల్సిన పని లేదు, అండ్ నాకు రీఫండ్ కూడా ఏం లేదనమాట. ఐ మీన్ నా ట్యాక్స్ డీటెయిల్స్ మోడిఫికేషన్ ఏం లేదనమాట. సో ఇది నేను 5,968 కట్టాను, బట్ నేను కట్టాల్సిన ట్యాక్స్ ఏం లేదు. సో ఇవన్నీ టిక్ అయిపోయింది. ప్రొసీడ్ టు వెరిఫికేషన్ మీరు క్లిక్ చేశారనుకోండి ఇలా వస్తుంది. ఏంటి 3,25,000 నా ఇన్కమ్, ఇంట్రెస్ట్ వచ్చేసి 362 పడింది. ఈ మొత్తం కలిపి 3,25,595 నా టోటల్ ఇన్కమ్ అవుతుంది. దాని మీద నేను కట్టాల్సిన ట్యాక్స్ 1,280, బట్ నేను కట్టిన ట్యాక్స్ వచ్చేసి 5,968. సో ఈ 5,968 అనేది నాకు రీఫండ్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు టోటల్గా సమ్మరీ చూపిస్తుంది. 3,25,000 నాకు శాలరీ నుంచి వచ్చిన ఇన్కమ్, 362 అనేది నాకు ఇంట్రెస్ట్ నుంచి వచ్చిన ఇన్కమ్, ఇవన్నీ కలిపితే 3,25,595 ఉంది. బట్ ఈ యాజ్ పర్ న్యూ రిజైమ్ నేను కట్టాల్సిన ట్యాక్స్ 1,280. ఓకే, అది నాకు 87A కింద నాకు రిబేట్ అవుతుంది. బట్ నేను ఇంకా కట్టింది నా టీడీఎస్ వచ్చేసి 5,968. సో ఈవెన్ దో నేను కట్టాల్సిన అవసరం లేకపోయినా కానీ నాకు శాలరీ ఇచ్చే కంపెనీ 10% డిఫాల్ట్గా కట్ చేసుకొని నాకు ఇచ్చింది. సో అమౌంట్ అనేది ఇప్పుడు నాకు
ఇలా రీఫండ్గా వస్తుందన్నమాట. సో ఇది మీరు వెరిఫై చేసుకుని ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ అనేది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా మీ పాన్ నెంబర్, మీ నేము, సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అని వస్తుంది. ఆర్ ఇక్కడ మీకు ఇవన్నీ మీ పాన్ నెంబర్ ఇవన్నీ వచ్చేసి మీరు ఏ రోజు అయితే ఫైల్ చేస్తున్నారో ఆ డేట్, ఆ ప్లేస్ ఇది క్లిక్ చేసి ఫిల్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. ప్రొసీడ్ టు వెరిఫికేషన్ వాలిడేషన్ అనేది క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు వాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ అగైన్ మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. ప్రివ్యూలో కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఇలా వెరిఫికేషన్ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీ అకౌంట్ కూడా నెంబర్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ మళ్ళొకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ టు వాలిడేషన్ అనేది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత వాలిడేషన్ అగైన్ సక్సెస్ఫుల్, ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అనేది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఎలా వెరిఫై చేయాలి, ఈ ఐటీ మొత్తం ఫిల్ చేసాము, వ్యాలిడేట్ చేసాము, అన్నీ అయిపోయిన తర్వాత వెరిఫై చేయాలి. ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఆర్ అకౌంట్ నుంచి కూడా వెరిఫై చేయొచ్చు, ఆర్ ఈ వెరిఫై చేయొచ్చు, 30 days ఆఫ్ ఈ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఆర్ ప్రింట్అవుట్ తీసి మనం సబ్మిట్ కూడా చేయొచ్చు పోస్ట్ ద్వారా. ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఈ రోజుల్లో అందరికీ ఆధార్ అనేది లింక్ అయి ఉంటుంది కాబట్టి వెరిఫై విత్ ఆధార్ ఓటీపీ అనేది ఇది ఈజీ ఆప్షన్. ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకుంటే మీ పాన్ నెంబర్తో మీ ఆధార్ లింక్ అవుతుంది అండ్ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది కాబట్టి ఈజీగా మీకు ఓటీపీ అని వస్తుంది. ఒకవేళ మీ ఆధార్కి మీ మొబైల్ లింక్ లేదనుకోండి, ఈ ఆప్షన్ క్లిక్ చేయొద్దు. సో ఇలా నేను నా ఆధార్, నా పాన్ అండ్ మొబైల్ లింక్ అయి ఉన్నాయి. సో ఆధార్ ఓటీపీ ద్వారా నేను వెరిఫై చేయాలనుకున్నాను. సో ఇది క్లిక్ చేసుకొని నేను కంటిన్యూ చేస్తున్నాను. వన్స్ ఇది కంటిన్యూ చేసిన తర్వాత ఇలా మన డీటెయిల్స్ మళ్ళీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇది మనం అగైన్ క్లిక్ ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ వర్డ్ని మళ్ళీ క్లిక్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, ఇది క్లిక్ చేసుకొని ప్రొసీడ్ అవుతే మనకి ఇలా ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నాం కదా ఆధార్ ఓటీపీ అనేది, అది వస్తుంది. అది వచ్చిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఆధార్ ఓటీపీ మీ మొబైల్ నెంబర్లో రిసీవ్ అవుతుంది. ఒకవేళ రిసీవ్ కాకపోతే మళ్ళీ రీసెండ్ ఓటీపీ అనేది కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఓటీపీ రాగానే క్లిక్ చేసి వ్యాలిడేట్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీకు రిటర్న్ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. వన్స్ ఓటీపీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత సబ్మిట్ అని కొడితే మీకు సబ్మిట్ లెవెల్ వెరిఫికేషన్ వాలిడేషన్ అని వస్తుంది. ప్రొసీడ్ అని కొట్టండి. ప్రొసీడ్ అని చేసిన తర్వాత మీ అన్నీ కనిపిస్తాయి. మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అండ్ వెరిఫైడ్ యువర్ రిటర్న్ అనేది వస్తుంది. దాన్ని వచ్చిన తర్వాత మీ డాష్ బోర్డ్కి వెళ్ళొచ్చు, డౌన్లోడ్ మీ రిసిప్ట్ చూసుకోవచ్చు, అంటే ఎలా ఫైల్ చేసామో వెళ్ళింది అనేది. సో డౌన్లోడ్ రిసిప్ట్ ఆప్షన్ కొట్టుకొని మీ పీడిఎఫ్ మీ దగ్గర ఉంచుకోవచ్చు. అలా పీడిఎఫ్ ఇలా జనరేట్ అవుతుంది. వీటిని ఇన్కమ్ ఎంత, మీకు ఎంత రీఫండ్ రావాలి, ఎంత పే చేశారు, ఎంత రీఫండ్ వస్తుంది అనేది. ఇక్కడ రీఫండబుల్ అని ఉంది కదా, ఈ రీఫండ్ అనేది మీకు వస్తుంది అనేది మీరు వెరిఫై చేసుకొని చూసుకోవచ్చు. అది మీ పీడిఎఫ్లో చూసుకోవచ్చు. ఆర్ ఇంకా మీకు సైట్లో కూడా మీరు రీఫండ్ ఫైల్ చేసారా లేదంటే ఇక్కడ ఈ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఫైల్డ్ రిటర్న్స్ అది క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ కింద ఫైల్ రిటర్న్స్లో చేశాను కదా 25-26కి. సో September 11th నేను సబ్మిట్ చేశాను. అది ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు చేస్తారనమాట. ఇలా మనం ఇన్కమ్ ట్యాక్స్ ITR 1 అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఫైల్ చేసి సింపుల్ స్టెప్స్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇంతసేపు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.